ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూ పరాటా. ఇది ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా గోధుమ పిండి అండ్ ఉడకపెట్టిన ఆలు. ఈ గోధుమ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకుని ఉంచుకోవాలండి. దీనికి తగినంత వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా నలుపుకోవాలండి. ఇది కొంచెం ఒక 10 minutes వరకు పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఆలుని అయితే ఇట్లా మ్యాష్ చేసి ఉంచుకోవాలండి. దీంట్లో తగినంత మిర్చి, కొంచెం పసుపు, ఇంకా సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా పౌడర్ అన్నీ తగినంత యాడ్ చేసుకొని గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మిక్స్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. దీంట్లో మనం సన్నగా తరిగి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర అండ్ హాఫ్ స్లైస్ ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. దీనంతటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఉంచిన మసాలాని మనం తయారు చేసి ఉంచుకున్న చపాతీ ముద్దని ఒక చిన్న బాల్ షేప్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న చపాతీని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న దాంట్లో కొంచెం ఆలూ మిక్స్ తీసుకొని స్టఫ్ చేయాలి. స్టఫింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే బయటకు వచ్చే ప్రమాదం ఉండొచ్చు. కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా రోలర్ పిన్తో స్మూత్గా ప్రెస్ చేయాలండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇలా ప్రెస్ చేసుకున్న చపాతీని మనం తీసుకొని ముందుగానే ప్యాన్ హీట్ చేసుకొని ఉంచుకొని దాని మీద వేయాలండి. దీనికి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఫ్లిప్ చేయాలండి. ఇది సిమ్లో కుక్ చేస్తే బాగుంటుంది. ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఉన్న చపాతీని మనం పెరుగుతో అయినా సరే, రోటి పచ్చడితో అయినా సరే, ఆవకాయతో అయినా సరే, దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.